ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఇరాన్ని పాత జాతీయంలోకి తీసుకెళ్తాను, ఇరాన్ జాతీయత లేకుండా చేస్తాను, నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఎందుకని సడన్ గా 2 వారాల సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేశాడు? అందులోనూ పాకిస్తాన్ ఎందుకని ఇంటర్వ్యూన్ అయింది? ఏప్రిల్ 10న నిజంగానే ఇస్లామాబాద్ లో టాక్స్ జరగబోతున్నాయా? ఇందులో ఎవరు ఇంటర్వ్యూన్ అయ్యారు, ఎవరు బెండ్ అయ్యారు? నెక్స్ట్ ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? మనతో పాటుగా ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. హలో అండి, నమస్తే. సో మనం గతంలో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ గురించి మాట్లాడుకున్నానికి ఈ రోజుకి ఎంటైర్లీ డిఫరెంట్ సిచ్యువేషన్ సినారియోస్ కనిపిస్తున్నాయి. ఈ పీస్ టాక్స్ కావచ్చు, లేకపోతే 2 వీక్స్ సీజ్ ఫైర్ వెనకాల ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది యాక్చువల్గా ఇది ఒక పాజ్ రావాలని చెప్పి దాదాపుగా అందరూ కూడా దేవర్ హోపింగ్, అన్ని దేశాలు ప్రతిదీ ఎక్సెప్ట్ అల్సే ఇజ్రాయెల్ ఒక్కటి పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి ఇది ఆగాలి అనే ఉద్దేశంలోనే ఉన్నారు. సో మనం ట్రంప్ కూడా ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా, ఏ థ్రెట్ ఇచ్చినా మళ్ళీ ఒక ఆఫ్ ర్యాంప్ అంటే అది తగ్గించే ఆ గొడవని ఎట్లా ఒకటి కంక్లూడ్ చేసే అవకాశం కూడా ఆయన పెట్టి ఈ సోషల్ అనే దాంట్లో పోస్ట్లో పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మాటిమాటిగా అన్నారు, మా మిలిటరీ ఆబ్జెక్టివ్స్ మీట్ అయిపోయాము, వి మే పుల్ అవుట్ సూన్, లేకపోతే మాకు కావాల్సిన సాధించేసాం అంటూనే ఉంటాడు, మళ్ళీ థ్రెటన్ చేస్తూనే ఉంటాడు. సో ఇప్పుడు ఎనీవే అది కంక్లూజన్కి వచ్చేసరికి మీరు చూస్తే ఆయన లాంగ్వేజ్ మార్చాడు బాగా. ఇన్ఫాక్ట్ లాంగ్వేజ్ మారింది ఎప్పటి తర్వాత, ఒక ఏప్రిల్ 4th 5th ఒక F-15 పడింది అని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. బట్ అతను దొరకట్లేదు, అని కనబడట్లేదు, అది సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాం అన్నారు. సో ఇరాన్ చెప్పింది అంటే వాళ్ళు ఇంకా సర్చ్ అండ్ రెస్క్యూ చేయలేదు, అని జరిగేది ఇక్కడ ఇది కాదు ఇంకేదో జరుగుతుంది అన్నారు. యూఎస్ అది కాదు ఇదే జరుగుతుంది అన్నారు. తర్వాత ఇరాన్ చిన్నగా ఫోటోలు రిలీజ్ చేసింది. అక్కడ పెద్ద పెద్ద C-130 ప్లేన్స్ అవన్నీ కూడా యూఎస్వి ఇస్ఫహాన్ వాళ్ళ న్యూక్లియర్ బేస్ కింద అవన్నీ మొత్తం బాంబ్ అయిపోయి మొత్తం బ్లాస్ట్ అయిపోయి అమెరికన్ ప్లేన్స్ ఉన్నాయి. ఓన్లీ డెబ్రీస్ గా మిగిలిపోయాయి, డెబ్రీ లాగా మిగిలింది అది. తర్వాత అది యూఎస్ అదంతా కాదు, అది టేక్ ఆఫ్ అవ్వలేక అక్కడ ఉండిపోయాయి అన్నారు. అప్పుడు ఇరాన్ ఇంకా స్టేట్మెంట్ ఇచ్చింది, 12 ఎయిర్క్రాఫ్ట్స్ పడగొట్టేసాము, 2 బ్లాక్ హాక్స్ కొట్టాము, 2 లిటిల్ బర్డ్స్ కొట్టాము, ఒక A-10 కొట్టాము, 2 C-130s కొట్టాము. తర్వాత వాళ్ళు అడిగారు, ఇన్ని ఫ్లైట్స్ ఒకటి సెక్యూరిటీ, ఒక సేఫ్టీ ఆపరేషన్ కోసం, రెస్క్యూ ఆపరేషన్ కోసం, ఒక్కళ్ళ కోసం ఇన్ని ఫ్లైట్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి దాని తర్వాత చిన్నగా అనలిస్టులు కూడా పట్టుకున్న వాళ్ళు ఏం చెప్పారంటే, బాస్ ఇక్కడ జరిగింది రెస్క్యూ ఆపరేషన్ కాదు, ఒక పైలట్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కాదు. అక్కడ మీరు చూస్తే ఇరాన్లో అరౌండ్ సెంట్రల్ పోర్షన్లో మనకి ఇస్ఫహాన్, నటాన్స్, ఫోర్డో ఈ 3 న్యూక్లియర్ బేసెస్ ఉంటాయి. అక్కడ ఎన్రిచ్మెంట్ అక్కడే జరుగుతుంది అంటారు. అవన్నీ కూడా డీప్ అండర్ గ్రౌండ్ బేసెస్లో ఉంటాయి, అబౌట్ 300 feet అండర్ ద గ్రౌండ్ ఉంటుంది. దానివల్ల దాని బంకర్ బస్టర్ బాంబ్స్తో కూడా కొంచెం కష్టమే. సో ఇంతకు ముందు కూడా ట్రంప్ అన్నాడు, దట్ డిప్లొమాటిక్గా మీరు యురేనియం సరెండర్ చేస్తే ఓకే, లేకపోతే మేము బలవంతంగా తీసుకుంటాం మాట అన్నాడు. సో ఇరాన్ ఏమందంటే ఇది బలవంతంగా తీసుకునే ప్రయత్నం జరిగింది. F-15 వాళ్ళు వచ్చి అక్కడ ఒక సర్వేలెన్స్ లాంటివి చేశారు, పడేశాము. తర్వాత వాళ్ళ ప్లాన్తో కంటిన్యూ అయ్యి వాళ్ళు ఈ బ్లాక్ హాక్స్, C-130 ఏంటంటే ఒక ప్రాపర్ పెద్ద ఫ్లైట్, దాంట్లో మొత్తం కార్గో అంతా లోడ్ చేయొచ్చు, ఒక 100 మంది ఆర్మీ మెన్ కూర్చోవచ్చు, దాని కార్గో అంతా లోడ్ చేసి రావచ్చు. సో ఇప్పుడు అందరూ అగ్రీ అయ్యేది, ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నది ఏంటంటే అదొక ఫెయిల్డ్ యుఎస్ మిషన్ ఒకటి జరిగింది. సో వాళ్ళు సైలెంట్ గా వెళ్ళి అండర్ నైట్ కవర్ వాళ్ళు ఎక్కువ ఫ్లైట్స్ తీసుకొని ఇస్ఫహాన్ దగ్గర ల్యాండ్ అయ్యి ఈ బేసెస్ లోపలికి వెళ్ళి, న్యూక్లియర్ బేసెస్ లోపలికి వెళ్ళి యురేనియం మొత్తం పట్టుకొని ఎక్కిచేసి ఎగ్జిట్ అవుదాం అనుకుని అది ఫెయిల్ అయింది. బికాస్ ఇరాన్కి ఇంటెల్ ఉంది, వెయిట్ చేసింది, కొట్టింది. దాని తర్వాత చూస్తే ట్రంప్ భాష మారిపోయింది, వాళ్ళ మీద F వర్డ్ వాడుతూ, వాళ్ళ చాలా అబ్యూజివ్ గా, చాలా భయంకరమైన అబ్యూజివ్ గా రాస్తూ, అంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లాగా చూపించారు. అప్పటికే అందరూ అన్నారు దట్ ఈయనకి మతి స్థిమితం తప్పేసింది. దీనికి 25th అమెండ్మెంట్ పట్టుకుని, 25th అమెండ్మెంట్ అంటే యూఎస్లో ఆ అమెండ్మెంట్ ఏమంటుందంటే, ప్రెసిడెంట్ సరైన పరిస్థితులు లేకపోయినా, లేకపోతే చనిపోయినా ఏమైనా ఉన్నా కూడా అతన్ని పక్కన పడేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకురావచ్చు అని, దట్ ఈస్ వాట్ ది అమెండ్మెంట్ సేస్. సార్ అఫ్ కోర్స్ అది ఎంతైనా కూడా ఇప్పుడు నిన్న ట్రంప్ అన్న మాట ఏంటంటే, యాక్చువల్గా ఇట్లాంటి మిషన్స్ చేద్దామని, బాంబింగ్స్ చేద్దామని, ఇవన్నీ కూడా JD Vance ఐడియా అని అన్నట్టు ఒక మాట అన్నాడు. అంటే నేను వెళ్ళిపోయినా JD Vance ఇదే చేసేవాడు, వైస్ ప్రెసిడెంట్ అదే చేసేవాడు అని. తర్వాత మీరు చెప్పిన స్టేట్మెంట్ ఇది, సివిలైజేషన్ విల్ బి ఫినిష్డ్, ద హోల్ సివిలైజేషన్ విల్ బి వైప్డ్ అవుట్. అట్లా అందరూ న్యూక్లియర్ థ్రెట్గా భావించారు, కానీ వాళ్ళు తెలివిగా ఏమంటారు, మేము న్యూక్లియర్ అని అనలేదు, మేము జస్ట్ ఇది ఎలిమినేట్ చేస్తామన్నారు అని చెప్పి అదొక చాలా వైలెంట్గా వచ్చింది. అదే టైంకి 8 PM EST అంటే న్యూయార్క్ స్టాండర్డ్ టైంలో 8 PMకి జరగబోతుంది అటాక్ అన్నాడు. తర్వాత మీరు చూస్తే ఆ స్టేట్మెంట్ పెట్టిన కాసేపట్లో యూకే నుంచి ఒక B-52 బాంబర్ స్టార్ట్ అయింది. దాన్ని అందరూ ట్రాక్ చేశారు, చాలా మంది ఫ్లైట్ రేడార్ ట్రాకర్స్ ట్రాక్ చేశారు, అది వెళ్తూ ఉంది. సో ఎసెన్షియల్ ఆయన ఇచ్చిన థ్రెట్ పరంగా అందరూ ఎస్టిమేషన్ వేసుకున్నారు. సో ఆ B-52 బాంబర్ ఇరాన్ ఆ టైంకి చేరుతుంది, ఇవన్నీ జరుగుతుంది. అప్పుడు సడన్ గా మనం కూడా అనుకున్నాం, అంటే మనకు అప్పుడు అరౌండ్ 6 AM అవుతుంది అప్పుడు ఇండియన్ టైంలో. సో అట్లా అనుకునే టైంకి ఎసెన్షియల్లీ సడన్ గా వాళ్ళు ఏమన్నారు, కాదు ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది జరిగింది,
అండ్ దీనికి మన షాబాజ్ షరీఫ్ గారు, ఆసిమ్ మునీర్ వీళ్ళే కలిసి మొత్తం చేశారు, ఇది పాకిస్తాన్ ఇస్ డూయింగ్ ఇట్ అన్నట్టు అన్నారు. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరగచి కూడా ఆయన ఏమన్నారు, ఆర్ బ్రదర్ షాబాజ్ షరీఫ్ ఇది చేశారు అని చెప్పి ఒక షబాషీ లాగా చెప్పారు. షాబాజ్ షరీఫ్ దగ్గర మీరు చూస్తే నీట్గా ఒక ట్వీట్ పెట్టారు. ఫస్ట్ ఏం పెట్టారంటే డ్రాఫ్ట్ మెసేజ్ ఫార్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పెట్టారు, తర్వాత ఎడిట్ చేసి డిలీట్ చేశారు. ఇది మిస్టేక్ గా జరిగిందా, కావాలని డెలిబరేట్ గా అది పెట్టారా మనం చెప్పలేం, రైట్? బట్ ఎసెన్షియలీ మనకేం తెలుసు అంటే ఇక్కడ పాకిస్తాన్ ఒక్కటే కాదు, ఇప్పుడు మనం పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేసింది అంటున్నాం కానీ దాని ముందు టర్కీ చేయడానికి ట్రై చేస్తుంది అన్నారు, ఖతార్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నారు, ఈజిప్ట్ అన్నారు, తర్వాత యూరోపియన్ నేషన్స్ ట్రై చేస్తుంది అన్నారు. దీంట్లో ఎండ్ ఆఫ్ ది డే పాకిస్తాన్ గాట్ ద సే. దీంట్లో అంటారు వై డోంట్ ఇండియా డూ మీడియేషన్స్ అంటారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది అనలిస్టులు అన్నారు ఇండియా చేయొచ్చు కదా, రష్యా యూక్రెయిన్లో ట్రై చేసింది కదా, వై నాట్ హియర్ అని. మనం ఆఫర్ చేస్తే సరిపోదండి, వాళ్ళు ఒప్పుకోవాలి, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యుఎస్ వై విల్ యుఎస్ యాక్సెప్ట్ ఇండియా? ఇండియా వచ్చి మీడియేట్ చేయడానికి యుఎస్ విల్ నాట్ యాక్సెప్ట్. యుఎస్ విల్ సే మీ దక్కర్ల మీడియేషన్ మాది మేము చూసుకుంటాం. ఎందుకంటుంది ఇది? ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అప్పుడు యుఎస్ చెప్పింది మేము మీడియేట్ చేస్తామంటే ఇట్స్ బైలేటరల్, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పాం. సో మన మాట మీద మనం నిలబడాలి. సో వెన్ వీఆర్ సేయింగ్ కశ్మీర్ విషయంలోను రెస్ట్ ఆఫ్ ఇండియన్ వార్స్లోను బయట వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకండి, మేము ఇంటర్నల్గా చేసుకుంటాం అన్నప్పుడు మరి వీ కాంట్ గో అవుట్ సైడ్ అండ్ సే మేము మీడియేట్ చేస్తాం, ఎట్లా చెప్తారు మీరు? పాకిస్తాన్ అప్పుడు మీరు గుర్తుంటే ఆపరేషన్ సింధూర్ అప్పుడు అంది వి రిక్వెస్ట్ అదర్స్ టు కమ్ అండ్ హెల్ప్ అస్ అవుట్, మీడియేట్ చేయండి ఆపండి అని. అట్లా అన్నప్పుడు వాళ్ళు చెప్తే తప్పులేదు, వాళ్ళు దే ఆర్ గోయింగ్ అండ్ సేయింగ్ విల్ మీడియేట్, ఇట్స్ ఓకే. ఇంకోటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఏది యూనిలేటర్గా చేయదు, అమెరికా పాకిస్తాన్కి చెప్పి చేయిస్తుంది ఏదున్నా కూడా. ఇంతకు ముందర బ్రిటన్ వాళ్ళు కూడా పాకిస్తాన్ చెప్పే చేయించారు. గిల్గిట్ బాల్టిస్తాన్ రేంజ్ తీసుకున్నప్పుడు కూడా అది పాకిస్తాన్ సొంత తెలివితేటలు కాదు. జనరల్ బ్రౌన్ వచ్చి అక్కడ ఏదో ఎక్సెషన్ ఏదో జరుగుతుంది, రాజా హరిసింగ్ జరుగుతుంది, మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి ఇది కబ్జా చేయండి అని చెప్పి గిల్గిట్ బాల్టిస్తాన్ బలవంతంగా బ్రిటిష్ జనరల్ చెప్పడం వల్ల తీసుకున్నారు ఇది. సో దాని తర్వాత కూడా మీరు చూస్తే ఎవ్రీ స్టెప్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళకి లోన్స్ రావాలన్నా, ఐఎంఎఫ్ లోన్ రావాలన్నా, వరల్డ్ బ్యాంక్ లోన్ రావాలన్నా, మొన్న 1996లో యుఏఈ ఇచ్చిన $3.5 బిలియన్ లోన్ అయినా, ఇవన్నీ ఒక విధంగా యుఎస్కి వాళ్ళు క్యాటర్ చేయడం వల్ల యుఎస్ వాళ్ళకి పర్మిషన్ లాగా ఇస్తూ ఉంటుంది. సో పాకిస్తాన్ హ్యాస్ నో చాయిస్, యుఎస్ చెప్పింది మీరు చేయాలి. సో ఇప్పుడు మీడియేషన్ జరిగేటప్పుడు ఉన్న దేశాలన్నింటిలో ఎవరు హూ కెన్ మీడియేట్? రష్యా మీడియేట్ చేయగలదా? నో, ఎందుకంటే రష్యా ఇస్ ఉంది, అదర్ సైడ్ ఇరాన్ సైడ్ ఉంది. చైనా మీడియేట్ చేయగలదా? నో. సో అట్లా ఇప్పుడు మనకి ఇరాన్ పైన ఇవి కూడా ఉన్నాయి, అజర్బైజాన్ కూడా ఉంది, మీకు అర్మేనియా కూడా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎవ్రీ కంట్రీ ఇన్ దిస్ వార్ విల్ ప్రిఫర్ పాకిస్తాన్, ఎందుకంటే ఇరాన్ పక్కనే పాకిస్తాన్ ఉంది, ఇరాన్లో ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా పాకిస్తాన్ ఫేస్ చేయాలి. ఇంకోటి చైనాకి వెరీ క్లోజ్ ఫ్రెండ్ పాకిస్తాన్, చైనా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. సో ఒక మీడియేషన్లో ఇప్పుడు ఇండియా రావాలంటే చైనా ఎందుకు ఒప్పుకుంటుంది? చైనా ఇస్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్, పాకిస్తాన్ పెట్టండి అంటుంది. అట్లాగే యూఎస్ కూడా పాకిస్తాన్ పెట్టండి అంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే పాకిస్తాన్ ఇక్కడ ఒక మిడిల్ గ్రౌండ్లో ఉంది. బట్ ఇది ఒక డిప్లొమాటిక్ సక్సెస్ లాగా చూడడానికి లేదు, ఇది ఒక స్ట్రాటజీ ప్రకారమే జరిగిందా? స్ట్రాటజీ అనడానికి లేదు, ఎందుకంటే మీరు చూడండి ఇక్కడ విన్స్ అండ్ గెయిన్స్ అండ్ లాసెస్ రెండు ఉంటాయి. లాస్ ఎక్కడ ఉందంటే యుఏఈ ఈజ్ వెరీ వెరీ అప్సెట్ విత్ పాకిస్తాన్. మల్టిపుల్ స్టేట్మెంట్స్ పెట్టింది దట్ నువ్వు రాసిందంతా ఇజ్రాయిల్, ఇరాన్, యుఎస్ గురించి రాసావు, కానీ మా యుఏఈ మీద అన్నిటికంటే ఎక్కువ దాడులు జరిగింది మా మీద, ఇజ్రాయెల్ మీద కాదు. మోస్ట్ నెంబర్ ఆఫ్ మిజైల్స్ అయినా డ్రోన్స్ అయినా యుఏఈ మీద జరిగింది. యుఏఈ గురించి ఒక స్టేట్మెంట్ చెప్పలేదు నువ్వు. సౌదీ అరేబియా అడుగుతుంది, మన ఇద్దరి మధ్య డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది, నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళు ఇక్కడ మీడియేషన్లోకి వెళ్ళారు. కానీ సౌదీతో ప్యాక్ట్ ఏంటి? మీ మీద యుద్ధం జరిగితే మేము రావాలి, మా మీద యుద్ధం జరిగితే మీరు రావాలి. మరి అది వైలేట్ చేసింది. సో సౌదీ అరేబియా ఇస్ ఆల్సో అప్సెట్. సో ఎసెన్షియల్లీ వెస్ట్ ఏషియాలో కొద్దో గొప్ప పాకిస్తాన్ కొంచెం స్టాండింగ్ ఉండేది, ఆ స్టాండింగ్ అనేది చాలా మటుకు బ్రేక్ అయింది. బట్ యాజ్ యూజువల్ ఇప్పుడు మనం అనుకుంటాం పాకిస్తాన్ హౌ డిడ్ ఇట్ బీట్ ఇండియా అండ్ మీడియేషన్ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ యుఎస్, కానీ హిస్టారికల్గా ఎప్పుడు చూసినా కూడా యుఎస్ ఇస్ ఆల్వేస్ ఆన్ పాకిస్తాన్ సైడ్, యుఎస్ వాజ్ నెవర్ ఆన్ ఇండియా సైడ్. డజంట్ మ్యాటర్ ఎన్డీఏ, యూపీఏ డస్ నాట్ మ్యాటర్. ఇందిరాగాంధీ టైంలో కూడా యుఎస్ మనకు హాని కలిగించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఎన్డీఏ టైంలో కూడా ఒకవైపు సరే వాళ్ళు కొంచెం ఎకానమికల్గా హెల్ప్ చేసినా కూడా ఇప్పుడు మాథ్యూ వాన్ డైక్ అని పట్టారు నార్త్ ఈస్ట్ ఇండియాలో. సో హీస్ కమింగ్ టు డిస్టేబిలైజ్ అక్కడ నార్త్ ఈస్ట్ ఇండియాని విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ చాలా ఎవాంజలికల్ మూవ్మెంట్స్ ఫార్ సెపరేటిజం పుష్ చేస్తున్నారు అక్కడ. సో అట్లాగే మీరు చూస్తే మనకి ఇక్కడ ఈ కుడన్కులం పవర్ ప్లాంట్ అవి చేసేటప్పుడు జరిగిన ప్రొటెస్ట్ చాలా ఫండింగ్, సిఐఏ ఫండింగ్ వచ్చిందని ప్రూవ్ అయింది అక్కడ. ఇక్కడ చైనా మనకి చేయలేదు ఇది బ్రేకింగ్, చైనా వేరే విధాలుగా చేస్తుంటుంది మావోయిస్ట్ మూవ్మెంట్స్తో, కానీ భారత్కు ఉండే ఇంటెగ్రిటీని యుఎస్ చాలా బ్రేక్ చేసే ప్రయత్నాలు చేసింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే యుఎస్ అసెట్స్ లాగా వాడుకుంటుంది పాకిస్తాన్ అని ఇండియాని, ఇండియా టు బ్యాలెన్స్ చైనా, పాకిస్తాన్ టు బ్యాలెన్స్ ఇండియా అండ్ ఇరాన్ అట్లా వాడుకుంటుంది. సో ప్రస్తుతానికి పాకిస్తాన్ ఇస్ డెస్పరేట్, వాళ్ళకి ఆయిల్ లేదు, ఎకానమికలీ దే ఆర్ క్రిపుల్డ్. సో యుఎస్ చెప్పినట్టు చేయాలి, ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు షో దట్ డిప్లొమాటిక్ ఇట్స్ అ విన్ అని. ఇన్ అ వే యుఎస్ ఎన్షూర్డ్ దట్ పాకిస్తాన్ విన్స్. సో పాకిస్తాన్ అంటే అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ కావచ్చు, వీటన్నిటికీ ఎక్కువ ఫండింగ్ కావచ్చు, సపోర్ట్ ఫ్రమ్
యుఎస్ నుంచే వస్తుంది, అందులో డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి ఎక్కువ పెట్టుబడులు అనేవి పాకిస్తాన్లోనే ఉన్నాయి కాబట్టి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి కూడా క్రియేట్ అయింది, అందుకని ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది అని. అంటే ట్రంప్ ఇన్వెస్ట్మెంట్ ఆయనకి అన్ని చోట్ల ఉన్నాయండి. ఆయనకి ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ల వైపు వెళ్తూనే ఉన్నాడు, ఆయన ప్రాక్సీస్ చేస్తున్నాయి, చైనాలోనే ఆయనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో అక్రాస్ ద వరల్డ్ ఆయనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉంది. సో మోర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఏమవుతుందంటే అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఇరాన్ వార్ ఇస్ యాక్చువల్లీ యూఎస్ వర్సెస్ చైనా వార్. అది యూఎస్ వర్సెస్ ఇరాన్ కాదు, అది ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, యూఎస్ వర్సెస్ చైనా అది బ్యాటిల్. యూఎస్ కి చైనాకి ఇద్దరి మాట వినే దేశం ఏది? దట్ ఈస్ ఓన్లీ పాకిస్తాన్. ఇండియా చైనా మాట వినదు, యూఎస్ ది వింటున్నట్టు వింటుంది, కానీ అట్ ద సేమ్ టైం మీరు మా అఫేర్స్ ఇన్వాల్వ్ అవ్వకండి అంటుంది. సో ఇండియాది ఏంటి, మనకి మన ఎనర్జీ సెక్యూరిటీ చూసుకోవాలి. ఎనర్జీ సెక్యూరిటీ వి బీన్ టాకింగ్ టు ఇరాన్ డిప్లొమాటిక్లీ, వీఆర్ గెటింగ్ ఇట్. వేరే రకమైన మనకి జియో పొలిటికల్ సెక్యూరిటీ చూసుకోవాలి, అది మనం ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాము, యూఎస్తో మాట్లాడుకుంటున్నాం, చైనాతో ట్రేడ్ సెక్యూరిటీ మనం చూసుకుంటున్నాం. సో మన జాగ్రత్తలు మనం పడుతున్నాం. పాకిస్తాన్కి ట్రేడ్ వైజ్ పరిస్థితి బాగాలేదు, ఎకానమీ పరిస్థితి బాగాలేదు. యూఏఈ సౌదీ మొన్ననే అన్నాయి మా లోన్స్ తిరిగి ఇచ్చేసామాక ఇంకా నీకు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పేశారు. అదొక ప్రాబ్లం అవుతున్నది, ఇంటర్నల్గా వాళ్ళకి మొత్తం బ్రేక్ అవుతున్నది. ఇంకోవైపు వాళ్ళకి గ్లోబల్ స్టాండింగ్లో ఒక హై లెవెల్లో కనిపించకపోతే ఆల్రెడీ రూమర్స్ వస్తున్నాయి దట్ ఇండియాలో ఒక ఆపరేషన్ సింధూర్ 2.0 లాంటి మోడ్కి వెళ్తున్నది, ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని. ఇప్పుడు ఇది చేయడం వల్ల వాళ్ళు ఏమంటారు, మేము ఇంత పెద్ద వార్ నాపాము, మా మీద ఇండియా దాడి చేస్తుంది, మీరు అందరూ ఇన్వాల్వ్ అవ్వండి ఇప్పుడు మళ్ళీ అంటారు. సో అట్లా దానివల్ల ఇండియా నిజంగా ఆపరేషన్ సింధూర్ 2.0 చేయాలన్నా కూడా దానికి వాళ్ళు ఒక సేఫ్టీ నెట్ లాగా పెట్టుకున్నారు ఈ మీడియేషన్ ద్వారా. ఇనవే యూఎస్ చేయించినట్టే. యూఎస్ ఇంకోటి చేయించడానికి కారణం ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ఎప్పుడైనా మన యూట్యూబ్లో చెప్పినా కూడా పిఓజేకే గురించి మనం మాట్లాడినప్పుడు కమెంట్స్ అంటారు, ఎందుకు మనకు ఆ భూమి ఎందుకు పిఓజేకే, అక్కడంతా టెర్రరిస్టులు పడి ఉన్నారు, మనకేం అవసరం లేదు అంటారు. వాట్ వీ షుడ్ రిమెంబర్ ఇస్ మనకి పిఓజేకే లేదు కాబట్టే కింద మీద పడి మనం చాబహార్ పోర్ట్ డెవలప్ చేయాల్సి వస్తుంది. మనకి రష్యాతో రూట్స్ లేదు కాబట్టే మనం రష్యా మొత్తం అక్కడ నార్త్ సీ మీదుగా వాళ్ళు షిప్స్ పంపించి మెడిటరేనియన్ మీదుగా తీసుకొచ్చి సూయజ్ కెనాల్ మీదుగా తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొస్తున్నాం. అండ్ ఇట్ కాస్ట్స్ మెనీ క్రోర్స్ ఆఫ్ మనీ టు గెట్ దట్ ఆయిల్, టు గెట్ ఎనర్జీ, టు డూ ట్రేడ్. ఒక పిఓజేకే మన దగ్గర ఉండుంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీ సేఫ్గా ఉండేది, ఎకానమీ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్, మనకి ధరలు చాలా తక్కువ ఉండేది. చైనాకి పాకిస్తాన్కి అసలు బార్డర్ మ్యాప్ టచ్ అయ్యేది కాదు. పిఓకే వల్లనే చైనాను పాకిస్తాన్ నేబర్స్ అయ్యాయి, లేకపోతే అసలు సంబంధమే లేదు. సో పిఓజేకే ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది ఎట్టి పరిస్థితిలో యూరోప్ వెస్టర్న్ పవర్స్ భారత్ దగ్గరికి రానివ్వకుండా ఎట్టి పరిస్థితిలో చేస్తారు, ఎస్పెషల్లీ యూఎస్ఏ. సో గతంలోనే డొనాల్డ్ ట్రంప్ బోల్డ్ అని యుద్ధాలు ఆపాడు కాబట్టి ఆయన నోబెల్ పీస్ ప్రైజ్కి మేము రికమెండ్ చేస్తున్నామని షాబాజ్ షరీఫ్ చెప్పారు, ఆసిఫ్ మునీర్ కూడా అదే మాట అన్నారు. ఇప్పుడు అదే ఇద్దరు పర్సన్స్ ఈ యుద్ధానికి మీడియేషన్ చేస్తున్నారు అనుకుంటే ట్రంప్ రికమెండ్ చేయాలంటారా వీళ్ళని? సో డెఫినెట్ ట్రంప్ రికమెండ్ చేయరు, కానీ అది ఐరనీ, అది మీరు అన్నట్టు ఐరనీ. వాళ్ళు అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ అన్నారు, కానీ వీళ్ళు చేసింది సింబాలిక్గా పీస్ అన్నట్టు సింబాలిక్ ఉంది. కానీ అఫ్కోర్స్ ఇది ఒక 2 week సీజ్ ఫైర్, ఇది కంప్లీట్ సెసేషన్ ఆఫ్ వార్ అనేది కాదు. అండ్ ఇంకోటి పబ్లిక్లో అందరికీ తెలిసిన విషయమే దట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది యూఎస్ పాకిస్తాన్కి చెప్పి చేయించినటువంటి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ ఫర్ పీస్ ప్రైజ్. అది అవ్వాలంటే మీరు టెర్రరిజం ఆపాలి. అవును. సో అది మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ నోస్. ఇప్పుడు వరల్డ్ టెర్రరిజం ఇండెక్స్ లో కూడా నంబర్ 1 ర్యాంక్ లో పాకిస్తాన్ ఉంది. నంబర్ 1 ర్యాంక్ లో పాకిస్తాన్ టెర్రరిజం ఇండెక్స్ లో ఉన్నప్పుడు పీస్ ప్రైజ్ వాళ్ళకి వచ్చే సమస్య లేదు అక్కడ. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇది స్పిన్ చేసి మళ్ళీ చెప్తారు, మేము చెప్పినప్పుడు పాపం ట్రంప్ గారు పీస్ కోసం ముందు వచ్చారు, మళ్ళీ ఆయనకి ఇవ్వండి పీస్ ప్రైజ్ అంటారు. పాకిస్తాన్ కావాల్సింది ఇవన్నీ కాదు, నోబెల్ ప్రైజ్లు అవన్నీ కాదు. పాకిస్తాన్ కావాల్సింది మనీ. వాళ్ళు ఉన్న ఎకానమిక్ ఇష్యూస్కి ఆల్ దే వాంట్ ఇస్ యాజ్ మచ్ లోన్స్ as పాసిబుల్, యాజ్ మచ్ ఇన్వెస్ట్మెంట్స్ as పాసిబుల్. వాళ్ళకి అది కావాలి. సో దానికోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. సో ఇన్ అ వే ఇండియాకి మనం మీడియేషన్ చేయడం ఇంపార్టెంట్ కాదు, వార్ ఆగడం మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీకి ఆల్రెడీ చిన్నగా ప్యానిక్ అవడం మొదలు పెట్టారు, అందరూ హోర్డింగ్ చేయటాలు ఇవన్నీ అవుతున్నాయి. మనకి వార్ ఆగడం ముఖ్యం. సో దానికి పాకిస్తాన్ మనం ఒక ఇన్ అ వే యుఎస్ ద్వారా జరిగినా కూడా వీ షుడ్ అప్రిషియేట్ దట్, సరే ఏదో ఒకటి వాళ్ళ ద్వారా జరిగింది, హ్యాపీ, వార్ అయితే ఆగింది. ఇది మనకు కావాల్సింది, మనకు కూడా కావాల్సింది ఇదే, లైక్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. దీంట్లో నచ్చనిది ఎవరికి అంటే ఇజ్రాయెల్కి ఏమాత్రం నచ్చదు. ఒరిజినల్గా మీరు యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి కీ పాయింట్స్ చెప్పారో అవన్నీ స్టేటస్ కోలోనే ఇన్ఫాక్ట్ ఇంకా ఉధృతమై ఉన్నాయి. రెజిమ్ చేంజ్ అన్నారు, రెజిమ్ చేంజ్ అని ఒక 80 ఏళ్ళు అతను తీసేసి ఒక 50 ఏళ్ళు అతను పెట్టారు. ఇంకా కొంచెం ఎక్కువ ఫియర్స్ చేసే అతను ఉన్నారు. ఐఆర్జీసీ అంతకు ముందర కొంచెం రిస్ట్రెంట్ గా ఇప్పుడు ఇంకా అగ్రెసివ్గా ఉన్నారు. యురేనియం ఎన్రిచ్మెంట్ ఆపుంచారు, ఇప్పుడు ఇంకా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తారు. దానిపైన ఇంతకుముందు స్టేట్ ఆఫ్ హార్మోస్ ఫ్రీగా ఉంటుంది, ఇప్పుడు దాని మీద టోల్ పెడతామంటున్నారు. సో మీరు అనుకున్న ఆబ్జెక్టివ్స్ రెజిమ్ చేంజ్ అవ్వనియండి, యురేనియం ది పొసెషన్ తీసేసుకోవడం అవ్వనియండి, లేకపోతే ఎనీ అదర్ థింగ్, లేకపోతే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు దట్ లెబనాన్ లో కూడా మీరు అటాక్ సీజ్ చేయాలి, మీరు హూతీస్ మీద, హమాస్ మీద, వీళ్ళందరి మీద ఆపేసేయాలి. ఇవన్నీ వాళ్ళ కండిషన్స్ లో ఉన్నాయి, ఇరాన్ కండిషన్స్ లో. సో మీరు ఏ విషయాలు చెప్పి మీరు యుద్ధానికి వెళ్ళారో నన్ ఆఫ్ దాట్ హ్యాస్ బీన్ మెట్. సో ఆ యాంగిల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వార్ఫేర్ లాగా చూస్తే ఇజ్రాయెల్ కి యుఎస్ కి పరాజయం జరిగినట్టే. వాళ్ళు ఏది చెప్పారో అది జరగల. గోల్ పోస్ట్ ఇప్పుడు ట్రంప్ కూడా మార్చేశాడు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ యురేనియం, హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ రెజిమ్ చేంజ్. ఏమన్నాడు, ఇది యంగ్ రెజిమ్, వీళ్ళు ఇంకా రీజనబుల్ గా ఉన్నారు, ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మూస్ తెరవటమే మన గమ్యం అన్నాడు. యాక్చువల్గా యుద్ధం ముందు స్టేట్ ఆఫ్ హార్మూస్ తెరిచే ఉంది,
ఇప్పుడు దాన్ని ముయించి తెరవడంలో దాంట్లో ఏముంది అసలు? సో ఎసెన్షియల్ అట్లా చూసుకుంటే కొంచెం డిఫీటింగ్ సైడ్ లోనే ఉంది. బట్ యుఎస్ దాన్ని ప్రమోట్ చేసుకుంటుంది, దట్ మా వల్ల రెజిమ్ తగ్గింది, మా వల్ల టెర్రర్ అటాక్స్ తగ్గబోతున్నాయి, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. బట్ ఇజ్రాయెల్ విల్ నాట్ బీ హ్యాపీ అట్ ఆల్. సో ఈ 2 weeks ఏం జరగబోతుందంటే ఒక మ్యాసివ్ గేమ్ జరుగుతుంది. ఇజ్రాయెల్ ఏదన్నా చేసి యుద్ధం కంటిన్యూ అయ్యేటట్టు ప్రయత్నం చేయాలి. యుఎస్కి ఏంటంటే ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. దానికి యుఎస్కి ఓవరాల్ మోరల్ స్టాండింగ్, దానికి ఉన్న పవర్ఫుల్ గ్లోబల్ ఇమేజ్ అనేది బాగా డెంట్ అవ్వడం ఏమని ఎనివే జరిగింది. బట్ ఇది చూడాలి, ఇదంతా ఈ పవర్ ప్లే ఎట్లా అవుతుంది, చివరికి ఇజ్రాయెల్ నెగ్గుతుందా లేకపోతే యుఎస్ కావాల్సినట్టు చిన్నగా వార్ని వైండ్ అప్ చేస్తారనేది చూడాలి. సో గతంలో ఇరాన్ని ముల్లాస్ లేకుంటే అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ లీడర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, మొత్తం వాళ్ళ చేతుల్లోనే రన్ అయ్యింది. ఇప్పుడు ఐఆర్జీసీ వచ్చింది, రివల్యూషనరీ గార్డ్స్ అంటే దానికంటే కూడా చాలా అగ్రెసివ్గా వెళ్ళేటువంటి ఈ పర్సన్ చేతిలో ఇరాన్ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఎందుకంటే ఇదే ఇరాన్ ఇజ్రాయెల్ని ఎలిమినేట్ చేయాలనుకుంది, ఇజ్రాయెల్ అందుకోసమే ఇరాన్ మీద అటాక్స్ చేస్తూ వచ్చింది. సో మోర్ అగ్రెసివ్నెస్ అనేది ఇప్పుడు ఇరాన్కి వచ్చేసింది కదా. అంటే ముందరి నుంచి అయోతొల్లా సుప్రీం, సో ఆయన అఫేర్స్ ఇన్వాల్వ్ అయోతొల్లా ఇస్ ఆల్రెడీ సుప్రీం. వాళ్ళకున్న ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరగ్చి ఆయన్ని డీలింగ్ చేస్తున్నారు. ఐఆర్జీసీ ఓన్లీ వార్ డాక్ట్రిన్ అక్కడ వార్ నడుపుతున్నది. కానీ ఇక్కడ ఏమందంటే అయోతొల్లాని వాళ్ళు చంపేసిన మరుక్షణం వాళ్ళకి మొసైక్ డిఫెన్స్ డాక్ట్రిన్ అనేది యాక్టివేట్ అయింది. అంటే ఏంటంటే 31 districts ఆఫ్ ఇరాన్ ఎవరిది వాళ్ళది, ఇట్స్ ఫ్రీ గేమ్, ఎవరికి కావాల్సిన వాళ్ళు అటాక్ చేయండి, మీకు కావాల్సిన అమ్యునిషన్ మీ దగ్గర ఉంది, మీకు ఏది కావాలంటే చేయండి, కొన్ని రూల్స్ ఇచ్చేసారు, ఎవరిది వాళ్ళకి ఇచ్చేసారు. అది సో దానివల్ల ఏమి ఇప్పుడు చూడండి, మీరు సీజ్ ఫైర్ అని చెప్పినా కూడా ఇంకా ఇజ్రాయెల్ మీద వెళ్తున్నాయి, ఇంకా ఇజ్రాయెల్ మీద అటాక్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. రైట్, సో ఇజ్రాయెల్ అంటుంది, ఇప్పుడు నిన్న కూడా ట్విట్టర్లో మీరు చూస్తే చాలా మంది అన్నారు సీజ్ ఫైర్ అయినా గంటలోనే ఏంటి మళ్ళీ వెపన్స్ అటాక్స్ అవుతున్నాయని. ఎందుకంటే ఇప్పుడు సీజ్ ఫైర్ చేసింది ఎవరు, అక్కడ ఉన్న సివిల్ గవర్నమెంట్ చేసింది, అక్కడ ఆ ఫారిన్ మినిస్టర్ వేరే డిప్లొమాట్స్ అందరూ కలిసి చేశారు. కానీ ఈ మిలిటరీ డాక్ట్రిన్ ఐఆర్జీసీ వాళ్ళ ఈ 31 districts ఉండే మొసైక్ డాక్ట్రిన్ ఆపాలంటే ఎవరు ఆపాలి? అది అయోతొల్లా ఆపాలి. అయోతొల్లా ఎవరు? ఖమేనీ మీద రిపోర్ట్స్ ఏమంటున్నాయి, ఆయన ప్రస్తుతానికి హాస్పిటల్ ఉన్నారంటున్నారు. యుఎస్ ఇజ్రాయెల్ ఏమంటుంది, ఆయన కొమటో స్టేజ్ లో ఉన్నారంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ఇంజూర్డ్గా ఉన్నారు కానీ హీస్ ఫైన్, ఇన్ఫాక్ట్ సీజ్ ఫైర్ ఈయనే ఒప్పుకున్నారు వీళ్ళు అంటున్నారు. సో అది ఆగాలి అంటే కాన్స్టిట్యూషనల్ ఇరాన్కి ఆ సుప్రీం లీడర్ మాత్రమే ఆపగలరు. సో ఆయనకి ఏమన్నా అయితే ఇది ఆగదు, జరుగుతూనే ఉంటుంది ఇది. రైట్, సో ఈ డాక్ట్రిన్ చూసుకుంటే ఐఆర్జీసీ కెన్ బి కంట్రోల్డ్. కానీ దానికి ఏంటప్పుడు యుఎస్ ఇజ్రాయెల్ రికగ్నైజ్ ఏం చేయాలి, ఖమేనీ ఇస్ ద జెన్యున్ రూలర్, ఎవరిని రెజిమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని వీళ్ళు మళ్ళీ కాదు హీజ్ అ లెజిటిమేట్ రూలర్ అని చెప్తే కానీ ఈ అటాక్స్ అనేవి ఆగవు. సో ఈ ట్రిక్కీ సిచ్యువేషన్ లో ఇరాన్ పెట్టేసింది ఇజ్రాయెల్ ని, యుఎస్ ని. సో ఐ థింక్ వార్ వైజ్ ఇంకా అంటిల్ ఆ రికగ్నిషన్ వచ్చేదాకా అయతొల్లా ఖమేనీకి ద యంగర్ వన్, జూనియర్ వన్, ఆయనకి రికగ్నిషన్ యూఎస్ ఇచ్చేదాకా మేబీ ఇట్లాంటి చిన్న చిన్న అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ అఫ్ కోర్స్ మన సింధూర్ అప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు మనం, సీజ్ ఫైర్ అని డిక్లేర్ అయిన తర్వాత కూడా ట్రంప్ అది పోస్ట్ పెట్టారు, డిక్లేర్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ 1-2 days దాకా కూడా ఇంటర్సెప్షన్స్ జరిగాయి మన ఎయిర్ స్పేస్ లో. మరి దానికి ఎందుకు చేస్తారో అది చెప్పలేము కానీ బట్ దే డూ ఇట్, దే షూట్ ఇట్ అండ్ వి బ్రింగ్ ఇట్. వాళ్ళు ముందే టార్గెట్ చేసి ఫిక్స్ చేసి పెట్టుకుంటారు, చేస్తారు. వాళ్ళు ఏమంటారు, అక్కడ లోకల్ గా వాళ్ళకి న్యూస్ అందలేదు, వాళ్ళు చేశారు ఇది అనేస్తారు. ఇక్కడ ఇట్స్ ప్రాపర్ డాక్ట్రిన్. సో కొన్ని రోజులు జరుగుతాయి, ఇంటర్సెప్షన్స్ జరుగుతాయి, అంత అగ్రెసివ్ అటాక్స్ జరగవు కానీ ఇంటర్సెప్షన్స్ అయితే జరుగుతుంటాయి. సో ఇప్పుడు కేవలం ఇరాన్ మాత్రమే కాదు, లెబనాన్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్సీ గ్రూపులు దాని మీద కూడా మీరు ప్రెషర్ పెట్టొద్దు, ఫ్రీ హ్యాండ్ గా వదిలేసేయండి అనేటువంటి ఆ 10 demands అనేది పెట్టింది. సో ఇరాన్ మెల్లిమెల్లిగా మళ్ళీ విస్తరిస్తున్నట్టే కనిపిస్తోంది కదా అక్కడ ఉన్నటువంటి ప్రాక్సీ గ్రూపులకి సంబంధించి. అంటే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే విస్తరించడం అంటే అది ఏమంటుంది, ఇరాన్ మా మీద యుద్ధం చేయకపోతే మేము మించేము, మేము ఇజ్రాయెల్ని అటాక్ చేసామంటే ఇది ఇరాన్ స్టాండ్ పాయింట్, అది కాదు. ఇరాన్ స్టాండ్ పాయింట్ ఏమంటుంది, ఇజ్రాయెల్ మీద అటాక్స్ హూతీస్ లేకపోతే హెజ్బొల్లా, హమాస్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద చేస్తున్నారు కాబట్టి చేస్తుంది. వాళ్ళు యూరోప్ నుంచి వచ్చారు, వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, పాలెస్టైన్ ఆక్యుపై చేస్తున్నారు, పాలెస్టైన్ వాళ్ళు 2 state థియరీ ఒప్పుకోవట్లేదు, వీఆర్ ఓకే విత్ 2 state, వాళ్ళు ఒప్పుకోవట్లేదు వీళ్ళు అంటారు. అఫ్కోర్స్ లోకల్గా ఉండే హమస్ వాళ్ళు కూడా 2 state థియరీ లేదు, ఏం లేదు, మొత్తం పాలెస్టైన్ వాళ్ళు ఇజ్రాయెల్ వద్దు అని హమస్ వాళ్ళు అంటూనే ఉంటారు. అందుకని ఇజ్రాయెల్ కూడా అంటుంది మాకు 2 state ఓకే అని, కానీ హమస్ వినదు కాబట్టి వీళ్ళు వైప్ దమ్ అవుట్ అంటున్నారు. ఇక్కడ మీరు చూడాల్సింది అంటే లెబనాన్లో కూడా సదర్న్ లెబనాన్ చాలా మటుకు ఇజ్రాయలీ పొసెషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వార్ టైంలో సదర్న్ లెబనాన్ ఆల్రెడీ టెరిటరీ పెరిగినట్టు ఇప్పుడు ఇజ్రాయెల్ది, వాళ్ళ ఫోర్సెస్ ఉన్నాయి అక్కడ. సో గెయిన్ వైజ్ చూడాలంటే టెరిటరీ గెయిన్ జరిగింది ఇజ్రాయెల్కి. ఇరాన్కి జరిగిన గెయిన్ ఏంటంటే ఇక్కడ ఇరాన్కి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు టాల్ చేయలేదు, దాని మీద టాల్ గేట్ లేదు, ట్యాక్స్ లేదు, ఇప్పుడు నీకు ట్యాక్స్ చేసే ఒక కేపబిలిటీ అనేది వచ్చింది. సో ఎకానమికల్గా దట్ ఈస్ మ్యాసివ్, దట్ ఈస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ మనీ ఫ్లోయింగ్ ఇన్ టు ఇరాన్. సో ఈ యాంగిల్లో చూసుకుంటే రెండు వైపులా కొన్ని గెయిన్స్ అనేవి ఉన్నాయి. న్యాచురల్గా ఇప్పుడు హెజ్బొల్లా, హమస్, హూతీస్ వీళ్ళు ముగ్గురు కూడా దే ఆర్ వర్కింగ్ ఫర్ ఇరాన్ కాబట్టి ఇరాన్ సీజ్ ఫైర్ నెగోషియేషన్ డెఫినెట్గా ఉంటుంది, వాళ్ళ మీద అటాక్స్ ఆపాల్సిందే అని అంటుంది. సో ఇజ్రాయెల్ దట్స్ వై ఇట్ మే నాట్ లైక్, యూఎస్ ప్రిఫర్ చేస్తుంది కానీ ఇజ్రాయెల్ ఏమంటుంది వీ కెనాట్ యాక్సెప్ట్, ఎందుకంటే వాళ్ళు ఉన్నంత కాలం మాకు సివిలైజేషన్ థ్రెట్ కదా అని ఆ బాధ ఉంటుంది. సో ఇప్పుడు కాకపోయినా 20, 30, 40 years తర్వాత మళ్ళీ రైజ్ అవ్వచ్చు కదా, ఆ యాంగిల్లో ఆలోచిస్తారు ఇజ్రాయెల్ వాళ్ళు. సో ఇది ఉంటుంది, దిస్ ఇస్ గోయింగ్ టు బీ దర్. బట్ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే సీజ్ ఫైర్ అవ్వాలంటే మరి అన్ని హాస్టిలిటీస్ అయితే ప్రస్తుతానికి అయితే తగ్గాలి.
కానీ తగ్గినా కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ స్లోగా ఇంకా వాళ్ళు బిల్డప్ చేసుకుని వీళ్ళు ఇంకా యురేనియం ఎన్రిచ్మెంట్ ఇంకా స్పీడప్ చేసుకుంటారు. ఎందుకంటే దే రిఫ్యూజ్డ్, మేము ఐఏఏ వాళ్ళ సేఫ్ గార్డ్స్ ఒప్పుకోము, వాళ్ళ ఇన్స్పెక్షన్స్ ఒప్పుకోమని స్పష్టంగా చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఎండ్ ఆఫ్ ద డే బలవంతంగా పెట్టినా కూడా వాళ్ళు కోవర్ట్గా నడుపుతారు. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది ఇంత మ్యాసివ్ థ్రెట్ జరిగింది. సో ఇజ్రాయెల్ కూడా దానివల్ల వాళ్ళు చేయాల్సిన కోవర్ట్ ఆపరేషన్స్ చేసుకుంటూనే ఉంటారు, కోవర్ట్గా వాళ్ళు ఎవరెవరిని టార్గెట్ చేయాలో చేసుకుంటూనే ఉంటారు. సో జరుగుతూనే ఉంటుంది అది. సో ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్లకి సంబంధించి ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం ఎన్రిచ్మెంట్ దాని మీద కూడా ఫోకస్ పెట్టడమే కాదు, కంట్రోల్ చేద్దాం, వీలైతే అక్కడ నుంచి మేమే తీసుకెళ్ళి ఒక సేఫ్ ప్లేస్లో పెడతాము అనే కాన్సెప్ట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర, అమెరికా దగ్గర ఉండింది. ఇప్పుడు అది వదిలేసింది, ఫ్రీ హ్యాండ్గా వదిలేసింది. ఇప్పుడు ఇరాన్ దే క్యాన్ టేక్ కేర్ ఆఫ్ దేర్ న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నట్టుగా ఉంది కదా. ఎందుకని న్యూక్లియర్ ప్లాంట్స్ మీద అమెరికా అలాంటి ఒత్తిడి పెడుతుంది, మా చేతుల్లోనే ఉండాలి, మేమే వాటిని చూడాలి అనేటువంటి కాన్సెప్ట్? సో ఇక్కడ రెండు విషయాలు, ఒకటి యుఎస్ ఇచ్చిన 15 పాయింట్స్, ఇరాన్ 10 పాయింట్స్ ఇచ్చింది. యుఎస్ ఇచ్చిన 15 పాయింట్స్ ఇది కూడా ఉంది. మీకున్న యురేనియం మొత్తం మీరు ఐఏఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ దగ్గర, అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దగ్గర మీరు డిపాజిట్ చేయండి, లేకపోతే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలి, వాళ్ళ వాచ్ కిందనే ఉండాలని చెప్పి వాళ్ళు అంటుంది. ఇరాన్ ఇస్ నాట్ యాక్సెప్టింగ్. కన్సర్న్ ఏమిటి అంటే మనకి ఇస్ఫహాన్, ఫోర్డో, నటాన్స్ ఈ 3 ఏది ఉన్నాయో అక్కడ యురేనియం ఇంకా రిఫైన్ చేస్తున్నారు, వెపన్స్ గ్రేడ్ చేస్తున్నారు అంటున్నారు. రైట్, అండ్ మోస్ట్ ఇట్ ఇస్ కన్ఫర్మ్డ్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళు అన్నారు 2 వీక్స్ పడుతుంది మాకు అంతే అన్నారు. ఇప్పుడు మీరు కొంచెం సౌత్ ఆఫ్ ఇరాన్కి వస్తే కొంచెం కువైట్కి ఎదురుగా బుషెహర్ అని ఒక ఏరియా ఉంది, అక్కడ పవర్ ప్లాంట్ ఉంది. అది న్యూక్లియర్ పవర్ ప్లాంట్, యురేనియం మీద నడుస్తుంది. యురేనియం గురించి మనం ఏం అర్థం చేసుకోవాలంటే యురేనియం ఓర్, అది ఇరాన్ ఇప్పుడు భారత్ లాగా ఇప్పుడు మనం ఇండియా ఏం చేస్తున్నామంటే యురేనియం మన దగ్గర స్మాల్ డిపాజిట్స్ ఉన్న జార్ఖండ్లో ఉంది, కొంచెం ఆంధ్రాలో ఉంది. మనం ఎక్కువ శాతం కజాకిస్తాన్ నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. ఇరాన్కి సిగ్నిఫికెంట్ యురేనియం డిపాజిట్స్ దాని కొండల్లోనే ఉంది, ఈస్ట్ ఆఫ్ యురేనియంలో ఉంది, లోకల్గా పడుంది. అవన్నీ యురేనియం 238. సో వాళ్ళు బయట శాంక్షన్స్ పెట్టినా కూడా అక్కడికి వెళ్ళి మైనింగ్ చేసుకుని తెచ్చుకుంటారు. సో 238 యురేనియం ఉంది. 238 యురేనియంతో పవర్ జనరేషన్, వెపన్స్ జరగదు. అది ఏం చేయాలంటే ఎన్రిచ్మెంట్ అనేది చేయాలి, యురేనియం 235 చేయాలి. సో జనరల్గా ఏంటంటే ఒక 1-2 ఇయర్స్ ఒక సెంట్రిఫ్యూజ్లో పడేసి యురేనియం పెట్టి అది రొటేట్ చేసి దాంట్లో U235 ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. 3% అంటే ప్రస్తుతానికి యురేనియం 238లో అంటే రాగా దొరికే యురేనియంలో ఎనర్జీ తయారు చేసే యురేనియం అది మనకి 0.7% ఉంటుంది. అది రిఫైన్ చేసి ఎన్రిచ్ చేసినప్పుడు చిన్నగా 0.7 పెరిగి ఆ రా మెటీరియల్లో 3% U235 అవుతుంది. అప్పుడు పవర్ అనేది పవర్ ప్లాంట్స్లోకి వెళ్తాయి. అది కొంతమంది 5% చేస్తారు, 10% చేస్తారు, అంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇప్పుడు 0.7% నుంచి 3% ఎన్రిచ్మెంట్కి మీకు 2-3 ఇయర్స్ పడితే 3% నుంచి మీకు 90% ఎన్రిచ్మెంట్కి 2-3 నెలలు పడుతుంది అంతే. ఓకే, రైట్. సో 0 అంటే మనకి కార్ లాగా గేర్ 1లో ఎక్కువ ఎనర్జీ కన్సూమ్ చేస్తుంది, గేర్ 1 నుంచి 5 దాకా అంతే ఎనర్జీ కన్సూమ్ చేయదు. అట్లాగే మీకు ఎన్రిచ్మెంట్లో కూడా ఏమవుతుందంటే 0 నుంచి 3 దాకా 5 దాకా మీకు టైం పడుతుంది, కానీ ఆ 3 నుంచి మీకు 90% దాకా ఇట్ డజంట్ టేక్ ఎనీ టైం. విత్ వాళ్ళు అన్నట్టే 2 వీక్స్లో వాళ్ళు చేయొచ్చు. సో 90% అనేది న్యూక్లియర్ టెస్ట్ల కోసం యూస్ చేస్తారు. ఎనీథింగ్ అబౌవ్ లెట్స్ సే ఎనీథింగ్ అబౌట్ 60% ఇస్ న్యూక్లియర్ కీప్. ఎనీథింగ్ ఇన్ఫాక్ట్ ఏమంటారంటే 10%, 20% పై నుంచి థ్రెట్ మొదలవుతుంది ఇంకా. సో 30-60% తర్వాత కూడా ఆల్రెడీ సిగ్నిఫికెంట్. 90% పైన ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ పోటెంట్, ఎక్స్ట్రీమ్లీ ఫిజైల్. అంటే U238 బదులు 90% దాంట్లో U235 ఉంటుంది. సో దట్ ఈస్ వెపన్స్ గ్రేడ్. సో ఇరాన్ దగ్గర న్యూస్ ఏమంటుందంటే ఆల్రెడీ యురేనియం 235 60% అయిపోయింది అది ఎన్రిచ్మెంట్ అని. 60% 90% ఎంతసేపు? అందుకని వాళ్ళ మినిస్టర్స్ అన్నారు అది మాకు 2 వారాల పని నిజంగా చేయాలనుకుంటే తలుచుకుంటే అని ఒక మాట. అది దట్ ఈస్ నాట్ అ బ్లఫ్, దట్ ఈస్ అ రియాలిటీ. అందుకని యూఎస్కి ఎప్పుడు కూడా ఏ దేశం చేసినా కూడా ఈ టెన్షన్ ఉంటుంది. సో అందుకని ఎవరెవరు న్యూక్లియర్ వెపన్స్లోకి వెళ్ళలేదో ఈ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ ఇవన్నీ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అసలు న్యూక్లియర్ ఎనర్జీ కూడా వద్దు అన్నట్టు చెప్తారు. 3% to 90% జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మనకు కూడా అప్పట్లో హోమీ జహాంగీర్ బాబా కూడా ఆయన కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు. కేంబ్రిడ్జ్ జరిగినప్పుడు అక్కడే నీల్స్ బోహర్ వాళ్ళందరితో కూడా మాట్లాడారు. అప్పుడు రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు 30s అట్లా న్యూక్లియర్ ఏదో కొత్తగా వస్తుంది, ఏదో కొత్తగా కనిపెట్టామని చెప్పి డిస్కషన్ జరుగుతుంటే ఆయన విన్నారు. అప్పుడు ఆయన అనుకున్నారు దీంట్లో ఏదో పవర్ జనరేషనే కాదు, సంథింగ్ బిగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. సో ఆయన ఇక్కడ మన పార్లమెంట్లో కూడా ఇక్కడ మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఫస్ట్ మనకి ఎట్టి పరిస్థితుల్లో యురేనియం ఎన్రిచ్మెంట్ అండ్ ఇన్ఫాక్ట్ మనకు థోరియం ఉంది. సో థోరియం నుంచి మనం యురేనియం ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీని ఫాస్ట్గా చేయాలి మనం. అప్పుడు కొంతమంది అడిగారు అంటే మీరు వెపన్స్ వైపు కూడా వెళ్తారా అన్నారు. కాదు, ప్రస్తుతానికి పవర్ ఎనర్జీ వైపు, కానీ మనం టెక్నికల్ కేపబిలిటీ ఉండాలి. ఆ పొలిటికల్ డెసిషన్ ఆఫ్ అది మనం వెపన్ చేస్తాం అది రేపటి విషయం, ఇవాళ విషయం కాదు. ఫస్ట్ టెక్నికల్ ఎబిలిటీ ఉండాలి అన్నారు. అన్న తర్వాత ఆఫ్ కోర్స్ 1965లో చైనా వాళ్ళ ఫస్ట్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ టెస్ట్ చేశారు. చేసిన తర్వాత హోమీ జహాంగీర్ బాబా ఏమన్నారంటే భారత్ తలుచుకుంటే మనం కూడా 18 months లోపల వీ కెన్ మేక్ ఎ న్యూక్లియర్ వెపన్ అన్నారు. అక్టోబర్ 1965లో మనకి చైనా ఫస్ట్ టెస్ట్ చేస్తే ఐ థింక్ జనవరి 1965లో హోమీ జహాంగీర్ బాబా స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ బై ఫిబ్రవరి
హీ వాజ్ అసాసినేటెడ్. అవును. అండ్ ఇన్ఫాక్ట్ లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఆయన వెళ్ళి చైనా న్యూక్లియర్ టెస్ట్ చేసిన వెంటనే ఆయన అన్నారంటారు హోమీ జహాంగీర్ బాబా దగ్గరికి వెళ్ళి ఎంతసేపులో చేయగలం మనం వెపన్, కొంచెం చేయాల్సి వస్తుందేమో అన్నారు. సో ఫస్ట్ లాల్ బహదూర్ శాస్త్రిని చంపేశారు ఆర్ వాట్ ఎవర్, ఆయన చనిపోయారు. మిస్టీరియస్ డెత్స్ ఇన్ టాష్కెంట్. ఆయన చనిపోయిన 11 రోజుల్లో ఈ హోమీ జహాంగీర్ బాబా అగైన్ మిస్టీరియస్ ప్లేన్ క్రాష్, రైట్? సో యురేనియం అనేది ఆర్ న్యూక్లియర్ పవర్ ఇన్ ఎసెన్స్, దట్ ఈస్ ద థింగ్. దానికి అన్యూజబుల్ ఫార్మాట్ నుంచి ఎనర్జీ రావడానికి చాలా టైం పడుతుంది. అక్కడి నుంచి వెపన్ చేయడానికి ఇట్ ఈస్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ పొలిటికల్ విల్, ఇట్ ఈస్ నాట్ అ టెక్నికల్ ఇష్యూ. సో దానివల్ల యూఎస్ ఇస్ ఆల్వేస్ స్కేర్డ్. దానివల్ల అందుకని ఫర్ సమ్ రీజన్ మన దేశంలో కూడా చాలా మంది న్యూక్లియర్ సైంటిస్ట్ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, మిస్టీరియస్ డెత్స్ జరిగాయి. ఇట్లా ఇవాళ కూడా చూస్తుంటాం, ఇవాళ నిన్నటి న్యూస్లో కూడా ఉంది దట్ ఇస్రోలో కూడా చాలా మంది కాంప్రమైజ్ అవుతున్నారని అని ఒక అతని స్టేట్మెంట్. మరి దాని మీద జరగాలి, దాని మీద ఇంకా జరగాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి. నంబినారాయణప్పుడు తెలిసిన విషయమే, ఆయన విషయంలో ఆయన్ని ఫ్రేమ్ చేశారని, అప్పుడు క్రయోజెనిక్ ఇంజన్ అంతా మంది బాగా వెనకాల పడిందని. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అతను అన్నారు దట్ బ్రాహ్మోస్ రిలేటెడ్ టెక్నాలజీ, నావిక్ రిలేటెడ్ టెక్నాలజీ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ దుబాయ్ ద్వారా లీక్ అవుతున్నాయని చెప్పి ఒక మాట అన్నారు ఆయన. సో ఇవన్నీ కూడా చాలా మటుకు సిఐఏ ఎసెట్స్ కన్నేసి ఉంచుతాయి. ఐఎస్ఐ ఎసెన్షియల్లీ మీరు చూస్తే పాకిస్తాన్ ఏజెన్సీలాగా భావించకండి, ఐఎస్ఐ ఇస్ అమెరికాస్ ఎక్స్టెన్షన్ ఇన్ దిస్ రీజన్. సో అందుకని యూఎస్ విల్ ఆల్వేస్ బి వెరీ కేర్ఫుల్ విత్ ఎనీ న్యూక్లియర్ పవర్. దెన్ వాట్ అబౌట్ థోరియం? మన దగ్గర ఉన్నటువంటి పవర్ ప్లాంట్ అవుతుందా, అది న్యూక్లియర్ గా మారుతుందంటారా? కరెక్ట్. సో మనకి ఏంటంటే అప్పట్లో హోమీ జహాంగీర్ అందరూ యురేనియం వైపు వెళ్తుంటే అప్పట్లో బాబా అప్పట్లోనే ఆయన రియలైజ్ అయ్యారు. అండ్ హీ వాస్ హార్డ్లీ ఇన్ 20s. ఆయన 20s ఉన్నప్పుడు ఏం రియలైజ్ అయ్యారంటే యూరేనియం అందరి దగ్గర బాగుంది, లెట్ దెమ్ ఫోకస్ ఉంది, మనం థోరియం మీద ఫోకస్ చేద్దామన్నారు. అందరూ అదేంటి నీల్స్ బోర్ వీళ్ళు వాళ్ళందరూ యురేనియం థోరియం ఎందుకు అన్నారు. అప్పుడు ఆయన అన్నారు మన దగ్గర సర్ప్లస్ 25% ఆఫ్ వరల్డ్స్ డిపాజిట్ థోరియం మన దగ్గర ఉంది, ఒడిశాలో, ఆంధ్రాలో, కేరళలో, తమిళనాడులో 25%. అంటే వరల్డ్స్ 1/4 డిపాజిట్స్ మన దగ్గర ఉంది, మ్యాస్ వరల్డ్స్ లార్జెస్ట్ డిపాజిట్స్. అది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మరి ఎక్స్ట్రాక్ట్ చేయండి అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అది తేలిక కాదు, ఇది టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుందంటే మనం ఆయన ఒక 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ఒక ప్రాజెక్ట్ ఒకటి డిసైడ్ చేశారు అప్పట్లోనే. దిస్ ఆల్ హ్యాపెండ్ ఇన్ 40s. సో ఆ ప్లాన్ ప్రకారం ఏం చేశారంటే ఫస్ట్ మనం ఒక స్టేజ్ చేయాలి. ఏం చేయాలంటే మనం యురేనియం 238ని అవసరమైతే మనది లేకపోతే బయట వాళ్ళకి తీసుకొచ్చి కొంచెం ఎన్రిచ్ చేయాలి. దానికి ఒక వేస్ట్ వస్తుంది ప్లూటోనియం, అది వేస్ట్ చేయొద్దు. దానితో స్టేజ్ 2 రియాక్టర్కి వెళ్దాం. దాంట్లో మనం ప్లూటోనియంనే వాడి మళ్ళీ యురేనియం నుంచి ఇంకా ఎక్కువ ప్లూటోనియం తీసుకురావాలి. దాన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అంటారు. అది మొన్ననే మన ఐ థింక్ మొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ అన్నారు క్రిటికాలిటీ రీచ్ అయింది, వీ హ్యావ్ సక్సీడెడ్ స్టేజ్ 2. క్రిటికాలిటీ అంటే మనం పవర్ ఇవ్వకుండా, మనం రా మెటీరియల్ ఫ్యూల్ ఇవ్వకుండా దానికదే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ మెయింటైన్ అవుతుంది. అది మొన్ననే అచీవ్ చేసాం అది. సో హోమీ జహాంగీర్ బాబా అనుకునే స్టేజ్ 1, 2, 3లో ఫస్ట్ దాంట్లో కేపబుల్ ఒక యురేనియంది రియాక్టర్ రావాలి, హెవీ వాటర్ రియాక్టర్ ఒకటి తయారవ్వాలి, దాంతో బేసిక్ పవర్ వస్తుంది, కల్పాకం లాంటివన్నీ అదే. ప్రస్తుతానికి ఇండియాలో మనకి న్యూక్లియర్ బేస్డ్ పవర్ వచ్చేది అబౌట్ ఐ థింక్ 1 to 1.5% మాత్రమే. ఫ్రాన్స్ ఇస్ యూజింగ్ 70% న్యూక్లియర్, వీఆర్ యూజింగ్ ఓన్లీ 1% న్యూక్లియర్. అది కాకుండా అబౌట్ 47-48% మంది కోల్ బేస్డ్, మిగతాదంతా సోలార్, విండ్ ఇవన్నీ చేస్తున్నాం. సో ఈ 1% ఇప్పుడు చిన్నగా ఏమవుతుందంటే ఇప్పుడు మనం రీసెంట్గా ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, బ్రీడర్ అంటే ఏంటంటే మనం ఆ ఫ్యూయల్ని మనం పంపించి ఫ్యూయల్ని ఇంకా మల్టిప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు చిన్నగా స్టేజ్ 3లోకి వెళ్తుంది. ఆ స్టేజ్ 3 ఏం చేయాలంటే ప్లూటోనియంని వాడి థోరియం నుంచి యురేనియం 233 లాగి దాని ద్వారా పవర్ చేయాలి. అది చేసిన వెంటనే నౌ థోరియం కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ పవర్. అండ్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే మనకి పర్ డే రఫ్లీ మనకి ది అమౌంట్ ఆఫ్ కోల్ కన్జ్యూమ్డ్ ఫర్ పవర్ మనకి దాదాపుగా లెట్స్ సే అరౌండ్ 25 లక్షల టన్నుల కోల్ పడుతుంది మనకి. 25 లక్షల టన్నుల కోల్ ఫర్ పవరింగ్ ఇండియా. దాంట్లో 1 టన్ ఆఫ్ యురేనియం ఇచ్చే పవర్తో మనకి రఫ్లీ 35 lakh tons ఆఫ్ కోల్ ఈక్వివలెంట్ అవుతుంది. 35 లక్షల టన్ను కోల్ ఎంత ఎనర్జీ ఇస్తుందో 1 ton థోరియం అంతే ఇస్తుంది. అది మీరు ఆయిల్లో నుంచి జనరల్గా ఎవరు పవర్ జనరేట్ చేయట్లేదు, కానీ ఆయిల్లో కన్వర్ట్ చేస్తే రఫ్లీ మీరు అనుకోవచ్చు 2.5 కోట్ల బ్యారెల్ ఆయిల్ ఎంత పవర్ ఇస్తుందో 1 ton థోరియం అంత ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ క్లీన్, ఎనర్జీ. దానివల్ల కార్బన్ ఎమిషన్స్ అనేవి ఏమి ఉండవు. సో దానివల్ల చిన్నగా మనం దానివైపు వెళ్ళాలి. అండ్ ఇట్ టేక్ 30 years టు రీచ్ ఇట్. సో మనం అది రీచ్ అయిన మరుక్షణం మనకి ఎనర్జీకి వీఆర్ సెల్ఫ్ డిపెండెంట్, కార్బన్ ఫుట్ ప్రింట్ మనం తగ్గుతుంది. అండ్ అబౌట్ 400 to 500 years వర్త్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనకి థోరియం డిపాజిట్స్ ఉంది ఇక్కడ. ఇది అప్పట్లోనే చెప్పారు, 40s లోనే హోమీ జహాంగీర్ బాబా ఆయన చెప్పిన విషయం ఇది. సో అది అన్లాక్ అవుతుంది. కానీ ఇది అన్లాక్ అవ్వని కూడా రకరకాల విశ్వ ప్రయత్నాలు జరుగుతాయి. ఎన్జిఓలు దిగుతాయి, సిఐఎస్ఎట్లు దిగుతారు, ఐఎస్ఐఎస్ఎస్ దిగుతారు, చైనా వాళ్ళు దిగుతారు. అందరు ఏదో ఒకటి చేసి ఆపే ప్రయత్నం చేస్తారు. ఇంటర్నల్గా సాబోటాజ్ చేస్తారు, లేకపోతే ఎన్జిఓలు వచ్చి ఏదో ఒక న్యూక్లియర్ ఇష్యూస్ వస్తాయని చెప్తారు, ఏదో ఒకటి చేసి ఆపే ప్రయత్నాలు చేస్తాయి. కానీ సివిల్ సొసైటీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఇరాన్ వార్ జరిగినప్పుడు కూడా మనకి ఎనర్జీ అనేది క్రైసిస్ లాగా అవ్వబోయింది. మనకి భయపడ్డాం, అందరూ భయపడుతున్నారు. ఇది థోరియం అనేది అన్లాక్ అయితే చాలా మటుకు ఇది ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ ఐరానికల్గా 20-30 years అంటే మనం 2047 కల్లా ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అనే కంప్లీట్ అవుతుంది అప్పటికి. కరెక్ట్. సో ఆ టైంకి ఇది సక్సెస్ఫుల్గా ఎవ్వరు ఇప్పుడు
మనకి ఇంటర్నల్గా ఎవరు ట్రేటర్స్ లేకుండా గద్దారీ చేయకుండా ఉండి, అట్లాగే బయట నుంచి ఎవరు సిఐఏ వాళ్ళు లేకపోతే ఐఎస్ఐ వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఏం చేయకుండా ఉంటే మోస్ట్ లైక్లీ నెక్స్ట్ 20-30 yearsలో ఎనర్జీకి విల్ బి కంప్లీట్లీ సెల్ఫ్ రిలయంట్ ఆన్ గ్రీన్ ఎనర్జీ, ఆన్ న్యూక్లియర్ ఎనర్జీ. సో దానికి కావాల్సినటువంటి ఒక స్ట్రాటజీ అంటారు, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అవన్నీ చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఇండివిజువల్గా వాళ్ళే చేస్తున్నారు? సో మనకి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హోమీ జహాంగీర్ బాబా అప్పట్లో నెహ్రూ గారికి ప్రపోజ్ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పెట్టండి, దీనికి ఎటువంటి బ్యూరోక్రటిక్ ప్రాసెస్ వద్దు, ఎటువంటి క్యాబినెట్ మినిస్టర్లు వద్దు, ఇట్ విల్ డైరెక్ట్లీ రిపోర్ట్ టు పిఎం. సో ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, హూ ఇస్ ద మినిస్టర్ ఫర్ అటామిక్ ఎనర్జీ అంటే ఎవరు లేరు. ఎందుకు లేరంటే అప్పట్లో హోమీ జహాంగీర్ బాబా గారు చెప్పిన ఐడియా ఇది, దట్ ఇది ఎటువంటి మినిస్ట్రీ ఉండకూడదు, మేము మా పని మేము సైలెంట్గా చేసుకుంటూ ఉంటాము, మీకు పిఎంఓకి రిపోర్ట్ చేస్తాం, మీరు చేయాల్సింది ఏంటి, మాకు మీరు యూ గివ్ అస్ ద రీసోర్సెస్, గివ్ అస్ ద పీపుల్, ఇవన్నీ చేయండి, దానిపైన సెక్యూరిటీ సిస్టమ్స్ పెట్టండి, ఇంటెలిజెన్స్ బ్యూరో దాని వాచ్ పెట్టించండి, లోకల్ పోలీస్ వాళ్ళ వాచ్ వాళ్ళు పెట్టాలి, అవసరమైతే ఎక్స్టర్నల్ థ్రెట్స్ ప్రొటెక్ట్ చేయడానికి రా ప్రొటెక్ట్ చేయాలి. సో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. సో గివ్ దెమ్ ద ఫ్రీడమ్, సైంటిస్ట్కి వాళ్ళ ఫ్రీడమ్ ఇవ్వాలి చేయడానికి, వాళ్ళు చేసుకుంటూ పోతారు. మనం ఏం చేయాలి, సైంటిస్ట్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి. అండ్ సైంటిస్ట్లోనే ఎవరన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నమ్మినారాయణ కేసులకి ఎవరన్నా కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు, ఎవరన్నా అగేన్స్ట్ సైంటిస్ట్ చేసే ప్రయత్నాలు ఉంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన సైంటిస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకొని ఈ గద్దారీ చేసే వాళ్ళని ఎట్లా కొట్లా వీ షుడ్ కీప్ దెమ్ అట్ బే. దీనికి ఒక స్ట్రాంగ్ నేషనలిస్ట్ గవర్నమెంట్ లాంటి ఒక ఐడియా ఉండి మనం చాలా స్ట్రాంగ్ గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. దెన్ వీ విల్ అచీవ్ దిస్. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఒక 38 days ఇవన్నీ చూసిన తర్వాత ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ గురించి అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాలి, ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద ఎవరి పెత్తనం ఉండాలి, ఇలాంటివన్నీ చూసిన తర్వాత మనంతట మనం సెల్ఫ్ సఫిషియంట్గా ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా. మళ్ళీ మనల్ని మనం ఆ రీసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి, ఎన్రిచ్ అవ్వాలి, ఇవన్నీ చేయాలి అంటే ఆబ్వియస్గా మీరు చెప్పినట్టుగా ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి, ఆపే ప్రయత్నాలు ఉంటాయి. అవన్నీ కాదు, మన రిసోర్సెస్ మన కోసమే, మన భవిష్యత్తు కోసమే అంటే ఏం జరగాలంటారు? మనకి మెయిన్గా ఏంటంటే అండి, ఇది మీరు ఇస్రో అన్న చూడండి, డిఆర్డిఓ అన్న చూడండి, ఇవన్నీ చాలా మటుకు ఏంటంటే మనం సెల్ఫ్ డిపెండెంట్గానే చేసుకుంటున్నాం. మనం వీఆర్ నాట్, మనకి ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఫైటర్ జెట్స్ కున్న ప్రాబ్లం అది. ఫైటర్ జెట్స్కి ఏంటంటే మనకి ఇంకా ఒక జెట్ ఇంజన్, మనకి అంత కేపబుల్ జెట్ ఇంజన్ లేదు. అందుకని మనం ఫ్రాన్స్ అడుగుతాము, లేకపోతే యూకేని అడుగుతాము, యూఎస్ని అడుగుతాం, వాళ్ళు వచ్చి కాసేపు ఇస్తారు, కాసేపు ఇవ్వరు, కాసేపు మేము టెక్నాలజీ ఇవ్వమంటారు, ఇష్యూస్ అన్ని మనకు నడుస్తుంటాయి. సో మనం ఇక్కడ మీరు ఈ విషయం న్యూక్లియర్ రియాక్టర్స్లో న్యూక్లియర్ టెక్నాలజీ మీరు చూసుకుంటే దాంట్లో ఇండియా ఇస్ ది ఓన్లీ కంట్రీ దట్ వేరే వాళ్ళ టెక్నాలజీలు వాడకుండా, మా అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ సొంతగా బిల్ట్ చేసాం. ఇన్ఫాక్ట్ ఇండిజినియస్. ఇప్పుడు మనకి ఈ న్యూక్లియర్ రియాక్టర్ కూడా, మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మనకు తయారైనా కూడా దానికి 200 కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యాయి, అవన్నీ అండ్ ఇన్స్టిట్యూషన్స్, అవన్నీ కూడా ఎవ్రీ సింగిల్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ఇండియన్. బయట వాళ్ళు ఎవరి హెల్ప్ తీసుకోవాలి. మన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఇవన్నీ కూడా బయట దేశాలకు వెళ్ళి చదువుకొని వస్తారు కానీ మొత్తం ఇండిజినియస్లీ డెవలప్. సో ఇండిజినస్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో దీనికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కంటే సివిల్ సొసైటీ గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనకి ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి వాట్ డూ వాంట్ టు డూ అంటే వాళ్ళకి ఇప్పుడు ఎస్పెషల్లీ మన స్టేట్స్లో వాళ్ళు సినిమా యాక్టర్లు కనిపిస్తారు, లేకపోతే వాళ్ళకి ఎవరో స్పోర్ట్స్ రోల్ మోడల్స్ సెపరేట్ ఉంటారు, వాళ్ళు రోల్ మోడల్స్ లా కనిపిస్తారు వాళ్ళు, విచ్ ఇస్ ఓకే. కానీ ఏంటంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా మనకి ఇంకా పెరగాలి. సో అది పెరిగినప్పుడే మనం ఇవన్నీ ఇంకా అండ్ దేశభక్తి ఉండాలి మనకి, మనం చేయాలి, ఇండిజినియస్గా ఉండాలి. చైనా చాలా మటుకు ట్రై చేస్తున్నది, బట్ చైనా కూడా రష్యాతో వాటితో షేరింగ్ జరుగుతుంటుంది, ఇన్ఫర్మేషన్ షేరింగ్ జరుగుతుంది. మనకి చాలా మటుకు వీఆర్ డూయింగ్ ఇట్ ఇండిజినస్లీ. సో ఇది ముందు ఇదే సాగాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి పుష్ చేయాలి, మనలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్లో కూడా ఇప్పుడు మొన్ననే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అన్నారు, వీ నీడ్ 1 million వాలంటీర్స్ అంటే వాళ్ళకి 12 million వాలంటీర్స్ వాళ్ళకి సబ్స్క్రైబ్ అయ్యారు. కొన్ని రిపోర్ట్స్ 14 million వాలంటీర్స్ అంది. సో మనకి అటువంటి ఒక మూవ్మెంట్ లాగా జరగాలి. దట్ మనకి నాలెడ్జ్ లేకపోయినా కూడా మేము ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాం, ప్లీజ్ టెల్ అస్, మేము ఎట్లా కంట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పి ప్రజలు కూడా ముందుకు రావాలి. అది ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే దాన్ని ఎనేబుల్ చేయగలగాలి. బ్యూరోక్రటిక్గా పెట్టేసేసి అన్ని కట్టిబడేసేసి ఐఏఎస్ గారు సంతకం పెడతారు, దానికి ఇంత డబ్బులు ఇస్తే అవుతున్నట్టు కాకుండా అందరికీ ఎంకరేజ్ చేసి చిన్నగా సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచే రోజు మనకి ఎనర్జీ వైజ్ అయినా ఏదున్నా కూడా వీ విల్ బి ఇంక్రెడిబుల్. అండ్ పిఓజేకి ఎప్పటికైనా కూడా ఇది మళ్ళీ రీట్రేడ్ ఎందుకు చేస్తున్నట్టే కమెంట్స్లో అంటారు, అక్కర్లేదు మనకి అంటారు, లేకపోతే ల్యాండ్ కావాలి అక్కడ, మనుషులు అక్కర్లేదు అక్కడ అంటారు. పిఓజేకి ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ బికాస్ పిఓజేకి ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన వెంటనే భారత్ మొత్తము కూడా గ్లోబల్గా ఒక ఎనర్జీకి ఇట్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనకి రష్యన్ ఆయిల్ వస్తుంది, స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ఆయిల్ వస్తుంది, ఇటు స్ట్రేట్ ఆఫ్ మెలకా నుంచి అన్ని ట్రేడ్ జరుగుతుంది. భారత్ విల్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇవన్నీ కూడా చిన్నగా అన్ని కలవాలి. గవర్నమెంట్ చేస్తుంది, మిలిటరీ చేస్తుంది, ప్రజలుగా మనం చేసేది మనం చేయాలి. సో ఓవరాల్గా ఒక కమిట్మెంట్ అనేది అక్కడ కనిపించాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆదేశ్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.